ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కవిత పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తామని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ కేటీఆర్ పై కోపంతోనే కవిత పార్టీ పెట్టిందన్నారు. కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము కేసీఆర్ కుటుంబంపై చేసిన ప్రతి ఆరోపణ కవిత రూపంలో నిజ నిర్ధారణ అయిందన్నారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతుంటే బీఆర్ఎస్ నేతలు ఆనాడు సంబరాలు చేసుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఆర్టీసీని రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నం ప్రజాప్రభుత్వం చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సర్కార్ అనేది కార్మికుల పక్షాన నిలబడి 3వ రోజులోనే ఆ సమ్మెను ముగింపు చేసి కార్మిక సంఘాలు కోరిన కోరికలు తీర్చేటువంటి ప్రయత్నం చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నటువంటి సందర్భం. ఆర్టీసీ అంటే వారికి రాజకీయం, ఆర్టీసీ అంటే మా కార్మికుల శ్రేయస్సు కోసం చేసేటువంటి ప్రయత్నం మాది. కార్మికుల పక్షాన నిలబడేటువంటి ఆలోచన ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది. గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులుగా తీసుకున్న నిర్ణయం కానీ, బట్టి విక్రమార్క నాయకత్వంలో చేసుకున్నటువంటి కార్యక్రమం కానీ, సోదరుడు ఆర్టీసీ కార్మికుడు మరణిస్తే రాజకీయం చేయాలని చూసింది వాళ్ళు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ చావులతో కాదు సమస్య పరిష్కారము చర్చల దూరం చెప్పినటువంటి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తూ పరామర్శించిన సందర్భం గౌరవ పొన్నం ప్రభాకర్ గారు. ఆ రోజు బీఆర్ఎస్ నాయకులు కూడా కనీసం కార్మికులకు ఇబ్బంది అయితే పరామర్శించిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు ఈ 2 రోజుల ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏదో రాజకీయం చేయాలని చూసుకున్న వారికి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈరోజు కనిపించిన వేళ మేము కార్మికుల పక్షపాతిగా ఉన్నామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో కూడా ఆర్టీసీకి మేలైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ రంగ సంస్థలో అత్యధికమైనటువంటి పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఆర్టీసీ ప్రయోజనాలను కాపాడడం ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, కవిత కేసీఆర్ కూతురు ఈరోజు కొత్త పార్టీ పెట్టింది, తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్. కొత్త పార్టీని మేము స్వాగతిస్తున్నాం. కవిత మాటల్లో కేసీఆర్ని ఉద్దేశించి మనసు లేని మనిషి అని చెప్తున్నది. మేము అదే చెప్తున్నాం కదా మొదటి నుంచి. మా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుల్లో ఉన్న నాటి నుంచి కూడా మేము అదే చెప్తున్నాం. ఈ రోజుకైనా కేసీఆర్ గారు కూతురే గారాల కూతురు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్పై చేసినటువంటి విమర్శలు. కవిత ఏమంటున్నది, మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం